ఇవి మొత్తం బ్యాంబూ ట్రీసేనండి. మొత్తం ఒక ప్రహరీ లాగా వేశారు. జస్ట్ కంచె ఒకటి పెట్టి మొత్తం చుట్టూతో బ్యాంబూ ట్రీసే పెట్టారు. ఎంత బాగుందో అసలు ఈ పార్క్ మొత్తం అంతాని. నీట్గా ఇలా టైల్స్ రోడ్స్ వేశారనమాట. ఇక్కడ చూడండి బహునియా చెట్టు. మళ్ళీ ఇది పేపర్ ఫ్లాస్ చెట్టు. ఎంత పెద్దగా అయిందో చూడండి. మన సైడ్ కూడా ఎంతే బాగా అవుతుంది కదా. అదిగోండి అక్కడ పూటిక చెప్పాను కదా, పూటిక మొత్తం చుట్టూతో పూటిక వేసేసారు. ఇప్పుడు కాలేజెస్లో ఈ చెట్లు ఎక్కువ వేస్తున్నారు అనుకుంటా. ఈ బహునియా చెట్లు మొత్తం అంతా బాగా నీడ రావడం కోసం, త్వరగా బాగా పెరుగుతాయి అన్నమాట. అందుకోసమే ఇవి వేస్తారు. అక్కడ చూడండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి అందులో 2 టైప్స్ మనకి ఉంటాయి. 2 టైప్స్, ఒకటేమో క్రీపర్ వచ్చేస్తుంది, ఒకటేమో చెట్టు వచ్చేస్తుంది. అసలు మంచి గాలి వస్తూ ఉందండి ఫుల్గా. అసలు ఎంత బాగుందో ఈ పార్క్. ఎప్పుడైనా బెంగళూరు వచ్చినప్పుడు టీసీపాల్య పార్క్ అంటే దాని పక్కనే చెరువు కూడా ఉంటుంది, టీసీపాల్య లేక్ అనమాట. బెంగళూరులో చాలా లేక్స్ ఉన్నాయన్నమాట. అతని పేరు నాకు గుర్తులేదు, కానీ ఒక 200 పైనే చెరువులన్నీ ఇక్కడ నిర్మించారు. కానీ ఇక్కడేమంటే బెంగళూరులో చెరువులన్నీ కబ్జా చేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లు అలా కట్టేశారండి. మన సైడ్ అలా కాదు. మళ్ళీ ఆంధ్రాలో ఒక్కసారి చెక్ చేసుకోండి, మన కంబం చెరువు కానీ గుళ్ళకమ్మ చెరువు కానీ ఏవి కూడా తీసేదానికి వీలు లేకుండా కర్ణాటక వాస్తవ్యులు శ్రీకృష్ణదేవరాయలు మనకి నిర్మించి ఇచ్చారు. మళ్ళీ పూర్తి చేయకుండా మనకి ఎలాగా మన మార్కాపురంలో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఎంత దృఢంగా నిర్మించారో అలాగే ఖమ్మం చెరువు కూడా అంత పెద్దది నిర్మించారు మళ్ళీ మూసేయకుండా. కానీ ఇక్కడ మాత్రం చాలా లేక్స్ని పూర్తి చేసేసి అపార్ట్మెంట్స్ అలాగా కట్టించారండి. చాలా అది కొంచెం బాధాకరమే. ఎందుకంటే లేక్స్ అన్నీ బూట్ చేస్తే మరి బెంగళూరు ఎత్తు ప్రదేశంలో ఉంది అని అంటారు. కానీ చెట్లన్నీ కొట్టేయడం వల్ల, లేక్స్ అన్నీ బూట్ చేయడం వల్ల వరదలు ఎక్కువగా అయిపోతుంది. ఇప్పుడు మారుతల్లి చూసుకోండి, మారుతల్లి ఎంతలాగా వర్షాలు విభత్సంగా వస్తూ ఉంటే వర్షాలకి విపరీతంగా మునిగిపోతూ ఉంది. 2-3 ఫ్లోర్స్ అంతా పెరిగిపోతా, నీళ్ళన్నీ ఫిల్ అయిపోతూ ఉన్నాయి అపార్ట్మెంట్స్లలోని. సో అది కూడా మంచి విషయం కాదు కదా. ఇది లోయలాగా ఉంది. ఇక్కడ మొత్తం చెట్లు రౌండ్గా వేశారు. లోయ కాదు, వాటర్ ఉంది. ఇది కూడా చెరువే అనుకుంటా నాకు తెలిసి. వన్ ఆఫ్ ది లేక్ ఇక్కడ. అక్కడ చూడండి దట్టంగా ఒక దట్టమైన అడవిలాగా కనిపిస్తుంది కదా. నిజంగా అలాగే ఉంది. నాకైతే ఫస్ట్ టైం నేను ఈ పార్క్కి వచ్చినప్పుడు అలాగే ఉన్నింది. ఒక స్నేక్ కూడా కనపడిందండో ఈ బాబోయ్. ఇక్కడ పుట్టలు కూడా ఉన్నాయి. ఈ ప్లాంట్ ఐడియా ఉందా? పెన్సిల్ ట్రీ లాగా. ఇందులో గ్రీన్ కలర్ కూడా ఉంది, ఇది రెడ్ కలర్. మొత్తం చూడండి అన్నీ బ్యాంబూ ట్రీసే. ఒక ప్రహరీ లాగా, కాంపౌండ్ లాగా వేశారు. హే జగన్నాథ్, అది కోడి పుంజుల చెట్టు, శుభాబులు అంటాం కదా ఆ చెట్టు. చీకటిలా ఉందండి మొత్తం అంతాని. కొంచెం ఇది చెప్పాను కదా గ్రీన్ కలర్ పెన్సిల్ ట్రీ. చీకటి. ఇక్కడ చూడండి ఇంకా క్లియర్గా ఉంది కదా. ఇది మొత్తం చెత్తలాగా కంపోస్ట్ ఏమన్నా చేస్తున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తం చెత్తతో ఫిల్ అయ్యి ఉంది. ఇది మొత్తం చెత్త కుండీలాగా మొత్తం ఫిల్ అయ్యి ఉంది. ఇక్కడ ఏదో పెట్టారు, వాక్ ఆన్ సిట్టింగ్ ఆన్ లాన్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఐస్ బ్రేక్స్ పెనాల్టైజ్డా ఏమోనండి. ఇది చూసారా తంగేడు చెట్టు. చాలా నాళ్ళైంది నేను చూసి. తంగేడు చెట్టు ఇది.
తంగేడు చెట్టు తంగేడు చెట్టు తంగేడు చెట్టు ఎంత బాగుందో. ఈ తంగేడు చెట్టు కూడా వైద్యానికి ఏదో బాగా పనికి అండి, నాకు కూడా ఐడియా లేదు. అది మాత్రం కోడి పుంజుల చెట్టు. మనం ఇక్కడే స్టార్ట్ చేసాం కదా రసీనా ప్లాంట్స్ దగ్గర. ఇది చూడండి పామ్ ట్రీ ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్దగా ఉందో, ఎంత హైట్ ఉందో చూడండి. ఇక్కడ ఒక హౌస్ లాంటిది ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంకొకటి స్నేక్స్ విల్ బి దేర్ ఇన్ బుషెస్ హోల్స్ లుకలస్. పాములు ఉండొచ్చండి ఈ పార్క్లో, నిజంగా చెప్తున్నా. నేను చూసిన ఒక పాము, ఎంత భయం వేసిందంటే ఇంక అప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు. నేను 2-3 డేస్ నుంచే వస్తున్నాను నేను ఈ పార్క్కి. అక్కడ చూడండి పార్క్ మెయింటైన్ చేసే అతను ఎంత బాగా భయం లేకుండా ఎంత బాగా కూర్చున్నారు హ్యాపీగా.